క్రానిక్ బ్యాక్టీరియల్ ప్రాస్టటైటిస్ మెయిన్ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్. ఆ యాంటీబయాటిక్స్ కూడా జనరల్గా 4 to 6 వీక్స్ అండ్ అప్ టు 12 వీక్స్ దాకా కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. సో క్రానిక్ బ్యాక్టీరియల్ ప్రాస్టటైటిస్తో సఫర్ అయ్యే పేషెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకండి ఇంత కాలం పాటు యాంటీబయాటిక్స్ వాడాలి, రెండోది ఎందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు అనేది తరచుగా అడిగే ప్రశ్న. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రాస్టేట్ అనేది ఒకటే గ్రంథి అయినప్పటికీ దాని లోపల చాలా గ్రంథులు ఉంటాయి. అంటే దాంట్లో ల్యాక్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ బ్యాక్టీరియా అనేది వెళ్ళి ఆ అన్ని గ్లాండ్స్ లోపల కూర్చుంటుంది. అది కూడా డీప్గా ఇన్ఫెక్షన్ సెట్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి మనం వాడే యాంటీబయాటిక్ అనేది ఆ ప్రాస్టేట్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న బ్యాక్టీరియా అన్నిటి మీద పనిచేసి ఇన్ఫెక్షన్ని పూర్తిగా తగ్గించగలగాలి. సో అట్లా చేయగలిగే యాంటీబయాటిక్స్ కొన్ని మాత్రమే ఉంటాయి. అండ్ అవి అక్కడ దాకా వెళ్ళి ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గించాలి అంటే ఎక్కువ కాలం వాడాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఈ ప్రాస్టేట్ అనే గ్లాండ్లో ఒకటే కాదు, చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు. సో దానివల్ల వేరు రకాల యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం. సో క్రానిక్ బ్యాక్టీరియల్ ప్రాస్టైటిస్లో కామన్గా వాడే యాంటీబయాటిక్స్ ఏంటి అంటే